ఏమని చేయి అదే బియ్యం బియ్యం మొత్తం మొత్తం నేను విద్య కూడా ఏది ఇష్టం చార్జ్ చేయలేదా చార్జ్ చూడబాబు చిక్కగా చేయాలి. చిక్కగా చింతపండుతో చేసినప్పుడు నువ్వు 1/3 పెరుగు 2/3 నీళ్ళు అవుతుంది చూడాలి డైరెక్ట్ చేయడం అంటలేదు చేరుడి కాదయ్యా నీకున్న పిల్లల ప్రకారం స్ట్రెంత్ 26 లీటర్లు కావాలంటున్నాను 26 లీటర్లు అంటే 1 లీటర్ 10 గంటలు వస్తుంది. నేను 3 పిల్లలు ఉన్నాను 1 లీటర్ 10 మందికి పోయాలి పూస్తో తక్కువ అంటే ఈ మొత్తం గిన్నె నిండితేనే నీకు వస్తుంది అని నీకు 30% లేదు పెరుగుతా మటన్ ఆర్ చికెన్ మటన్ ఆర్ చికెన్ సండే 6 అయ్యేలాగా చూస్తాను. మంచిదే కంపల్సరీ చికెన్ ఆర్ మటన్ ఏదన్నా కానీ అవి 2 బడ్జెట్ సరిపోతుంది. ఇంతకు ముందు అది ఏదైనా గవర్నమెంట్ ఇచ్చిన మెనూ మీరు ఫాలో కావాలి. అవును ఈ బడ్జెట్ సరిపోవటం లేని సమస్య కాదు. యూఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. You're not following it. 5 days egg you have to give. Weekly twice non-veg you have to give. Not just once. ఇది నేను అన్నది కాదు. ఇది నేను వేణు చూసినా చెప్పండి నువ్వు నాకే అక్కడ పడుతుంది. వారానికి 5 కొడుకులు ఇవ్వాలి. నేను ఒకసారి ఇచ్చిన అంతకుముందు 8 రోజులు కొడుకు ఇయ్యదు. వారానికి ఎన్నిసార్లు నాన్-వెజ్ ఇస్తుండో మొన్న వారం పెట్టలేదు. అదే ఈ మంత్రం ఒకసారి ఇచ్చారు. అది 40 గ్రాముల తర్వాత ఇడబాయింది సార్. 40 గ్రాముల తర్వాత నాన్ వెజ్ ఇవ్వాలి. దే ఆర్ టెల్లింగ్ నాట్ మీ. 40 గ్రాములు ఇచ్చిన తర్వాత నాన్ వెజ్ ఇవ్వాలి. వాళ్ళే చెప్తుంది నీ చెప్తాను ఇబ్బంది ఎప్పుడు నెక్స్ట్ వీక్ అంటుండి ఇచ్చేది ఇచ్చాను. నెక్స్ట్ అది 14 నవంబర్ తర్వాత మళ్ళీ ఇవ్వదని చెప్తున్నా వాళ్ళే. వాళ్ళు చెప్పిన మనుషులు మనమే కాదు మనుషులు వాళ్ళు కూడా మనుషులే. యువర్ ట్రైన్ టు డూ జస్టిస్ బట్ యాజ్ సరిపోతుంది. వదిలేసి బాబా ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇంతకంటే తర్వాత చాలా కాదు అంటుండు. చదువు మంచిగుందని చెప్పాను. తిండి కూడా మాత్రం ఏదో పిల్లల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పాను. రాగిన వంట ఏదో చూస్తే మొత్తం నామాలు పడ్డది. నాగిన వంట ఏదో చూస్తే 2 గిన్నెల వండేది 1 గిన్నెల వండి చూడుతుంది మొత్తం నామాలు పడ్డది. దానికి కారణం ఏది చెప్తున్నారు? 2 గిన్నెల వండాల్సి 1 గిన్నెల వండటంతో నామాలు పడ్డదని చెప్పాను. వాళ్ళ పిల్లలు కూడా అదే చెప్తున్నారు. అదేమైతే అరగది, ఇండైజేషన్, కడుపు నొప్పి, ఈరోజు పొల్ల చచ్చిపోయింది. మనం కోరుకోము బాబు జరిగి చెప్తున్నా. పప్పు రసం పోసేది ఏదో పప్పునే పలసం చేసిండ్రు. 30 లీటర్లు పెరుగు పోసేది ఏదో 6 లీటర్ల పెరుగు చేసిండ్రు. దానికి కారణం ఏంటంటే ముందు సేమియాకు పాలు వాడినాం కాబట్టి పాలు కొడుకొచ్చిందని మీరే జవాబు చెప్పిండ్రు. నేను అనే కాదు మరి ఒకటి మాత్రం ఏదైతున్నదో ఫుడ్ సప్లై కాడ కొరత ఉన్నది. ఫుడ్ సప్లై కాడ ఏదైతుందో మెయింటైన్ చేయలేకపోతుంది కారణం ఏదైనా కానీ దాన్ని ఏదైతుందో నేను కరెక్ట్ గానే కాదు గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్తా. తీసుకెళ్లి ఏదైతుందో అది